అది బాగు చేసుకోవచ్చు అని చెప్పేసి ఎన్డీఏ చెప్పింది కదా. దాన్ని బాగు చేస్తే ఈ రోజు నీళ్లు కూడా మనకి మళ్ళీ కదా. ఉపేందర్ గారు ఓకే, మనం బీజేపీ వెర్షన్ విందాం. వెంకటరెడ్డి గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వెంకటరెడ్డి గారు మీరు కూడా తీవ్ర స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పటి ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ని విమర్శించినటువంటి పరిస్థితి. ఏకంగా ప్రధానమంత్రి స్థాయిలోనే కాళేశ్వరాన్ని ఏటీఎం గా మలుచుకున్నారంటూ కూడా గతంలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేశారు ఒక ప్రస్తుతం నివేదిక అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఇదంతా కరెక్ట్ గానే జరుగుతుందన్న నమ్మకం ఉందా బీజేపీకి? ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏదైతే కాళేశ్వరం మీద రిపోర్ట్ ఇచ్చిందో అనుకుంటే ఆల్మోస్ట్ 15 months నుంచి ప్రోబ్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి తయారు చేసిన 650 pages రిపోర్టు. ఆ రిపోర్ట్ లో ఏముంది, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, దొంగలు ఎవరు, దోపిడిదారులు ఎవరు, ఈ ప్రాజెక్ట్ ని నిండా ముంచుతుంది ఎవరు, దీన్ని ఎవరు కట్టమని చెప్పారు, ఇంజనీర్లు ఎవరు, దీని వెనకాల కాంట్రాక్టర్లు ఎవరు. ఎందుకంటే దాంట్లో లొకేషన్ చేంజ్ దగ్గర నుంచి, లొకేషను ఏది ప్రాణహిత దగ్గర నుంచి మేడిగడ్డ మార్చిన తర్వాత అక్కడ డిజైన్ ఫ్లాస్ కానీ, తర్వాత కన్స్ట్రక్షన్ ఫ్లాస్ కానీ, తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఫ్లాస్ కానీ, తర్వాత ఈవెన్ క్వాలిటీ కంట్రోల్ కానీ, ఇవన్నిట్లో ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం ఒక సైడ్ నుంచి. రెండవది ఏంటంటే అక్కడ ఇర్రెగ్యులారిటీస్ తో పాటుగా అవినీతి జరిగింది, అవినీతి అక్రమాలు జరిగినాయి. ఈ 94,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుతో ఏదైతే 1 కోటి ఎకరాల మాగాని చేస్తానని కేసీఆర్ గారు ఆ రోజు చెప్పారో, ఆ రోజు తీసుకొచ్చిన ప్రాజెక్టు ఎందుకు ఈ విధంగా కూలిపోతా ఉంది, కుంగిపోతా ఉంది అని చెప్పి కాళేశ్వరం మీద కమిషన్ వేశారు, మనందరికి తెలుసు. ఆ రిపోర్ట్ ఇప్పుడు ఈ రోజు సబ్మిట్ చేసినట్టుంది ముఖ్యమంత్రి గారికి. డెఫినెట్ గా ఎస్, మేము కూడా డిమాండ్ చేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో దీని వెనుక ఉన్న దొంగలు ఎవరు, దీన్ని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ విధంగా ఉపయోగపడకుండా ఉండడానికి కారణం ఎవరు, దీన్ని ఎవరు దోచుకున్నారు, ఇన్ని వేల కోట్లు ఎందుకు దోచుకున్నారు మనం చూసాం. ఎందుకు చెప్తున్నాం అంటే దాంట్లో ప్రత్యక్ష సాక్షులు 3 ఇంజనీర్లు దొరికారు. ఏసీబీ రైట్స్ లో 3 ఇంజనీర్లు దొరికారు. వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు అవినీతి జరిగింది దానికి సాక్ష్యం అదే. ఒక మురళీధర్ రావు, ఒక నూనె శ్రీధర్, ఇంకొక హరిరాము, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి దీని వెనకాల. ఈ ఇంజనీర్లు దొరికారు, ఇంకా పెద్ద పెద్ద ఇంజనీర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ రిపోర్ట్ లో బయట పడాలి, బయట పెట్టాలి కూడా వాళ్ళు. ఎందుకు చెప్తున్నట్టే ఇంకొక డిమాండ్ కూడా చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిన 1,00,000 కోట్ల రూపాయలు ఎవడైతే దీని వెనకాల ఉన్నాడో వాళ్ళని లోపలేసి కక్కిచ్చేదాకా నేను వదలనని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో అనేక మీటింగుల్లో ఏది అధికారం రాకముందు చెప్పారు. సో దాన్ని బట్టే చాలా మంది కూడా డెఫినెట్ ఎస్ దీని మీద ఏదో జరిగిందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు దాని మీద యాక్షన్ బాల్ ఎవరి కోర్టులో ఉంది? కాంగ్రెస్ పార్టీ కోర్టులో, కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో ఉంది. ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఏమన్నా దీని మీద డెసిషన్ తీసుకోకుండా నాంచు ధోరణిలో పోతే మాత్రం డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కి ఏ విధంగా బుద్ధి చెప్పారో కాంగ్రెస్ కూడా అదే బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. సో దాని పరంగానైనా కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని దీని వెనకాల ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు, ఎంత ప్రజల ఆస్తి, ఎవడు ఆస్తి కాదు ఎంత కూడా, ఒకరి ఇంజనీర్లు లేకపోతే వాళ్ళందరికీ జీతాలు ఇస్తున్నాం. రోజు మన లక్షలు కట్టి ఆస్తుల పన్నులు కట్టి జీతాలు ఇస్తా ఉన్నాం. కానీ అలాంటి వాళ్ళు కూడా 100,000 కోట్ల రూపాయలు వెనకాల వేసుకుంటున్నారంటే దాంట్లో డెఫినెట్ గా ఎక్కడో ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, ఎవరెవరో ఉన్నారు దీంట్లో అని చెప్పి అది డెఫినెట్ గా కాళేశ్వరం రిపోర్ట్ లో బయట పెట్టాలి. సో బయట పడాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే తిన్నారో వాళ్ళని మరి డెఫినెట్ గా ఆ ఆస్తులని కూడా రిట్రీవ్ చేయాల్సిన బాధ్యత మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్టాండ్ కూడా అదే. ఓకే విజయ్ గారు నమస్తే.